అయ్యా, నా పేరు వందనపు పాండురంగారావు, తల్లి గారి పేరు రామారావు. విలేకరులందరికీ నమస్కారం. ఖమ్మం జిల్లా కోర్టు లాయర్లందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను ఏ లాయర్ని కూడా తప్పు పట్టట్లేదు. నాకు అన్యాయం జరిగింది లాయర్ పూర్ణాచలం రవీంద్ర స్వామి గారి వల్ల. 4 కేసుల నిమిత్తం 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఒక్క కేసు మాత్రం ఫైల్ నెంబర్ ఉంది, మిగతా కేసుల నెంబర్లు ఏదీ లేదు. ఏది లేకుండా మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు. ఆ డబ్బులు అడుగుతుంటే డబ్బులు నా కాడ లేవు సార్ అన్నందుకు నోటికి వచ్చిన బూతులు తిడుతున్నాడు. దయచేసి ఆ బాధితులు అందరూ కూడా నా 13 మంది నెంబర్లు ఉన్నాయి నా దగ్గర, ఫోన్ నెంబర్లతో సహా ఉన్నాయి. వాళ్ళందరి పేర్లు కూడా చదివి వినిపిస్తాను నేను. దయచేసి ఏ లాయర్ కూడా నేను తప్పు పట్టట్లేదు. 1 వందన పాండురంగారావు 4 లక్షల రూపాయలు 4 కేసుల నిమిత్తం, 2 మేకల చంద్రయ్య, 3 నోముల వెంకటేశ్వర్లు, 4 జె నరేషు, 5 జె లింగయ్య గారు, 6 నాగేశ్వర ఆటో డ్రైవరు, 7 పి శ్రావణ్ కుమార్ గ్రెయిన్ మార్కెటు, 8 నా మేనగోడలైనటువంటి ఉమా నేరేడు చర్ల, 9 నిమ్మ శ్రీను చెన్నారం, 10 అమృత భవాని ఇల్లందు, తర్వాత 11 గంగాధర్ గారు గుప్తా ఖమ్మం, 12 జి సత్యనారాయణ గారు తొర్రూరు. అది ఈ 12 మందికి సుమారుగా దగ్గర బాగానే అన్యాయం చేసిండు. నా ఒక్కడే 4 లక్షలు. ఇంకా చాలామంది 12వ నెంబరు పాలవాయి నవీన్ కుమారు 8 లక్షల రూపాయల చెక్కులు ట్రాన్స్ఫర్ నోట్లు ఆయనే కూడా ఏది కూడా ఇవ్వకుండా మమ్మల్ని హింస పెడుతూ అడుగుతున్నందుకు రోడ్డుకు వచ్చిన బూతులు తిడుతూ, అడ్డమైన బూతులు తిడుతూ, అమ్మని పెళ్ళని బూతులు తిడుతూ 7 నెలలు అన్నం పెట్టి నా భార్యను కూడా తిట్టాడు. దీనికి మాకు పరువు అంటే మాకు డబ్బులు మా కాగితాలు ఇప్పించగలని కోరుకుంటున్నా. మీరు ఎందుకు ఆశ్రయించారు? ఎవరిని ఆశ్రయించారు? జిల్లా బార్ ప్రెసిడెంట్ గారిని కలిసాము. జిల్లా బార్ ప్రెసిడెంట్ గారిని కలిసి మా సమస్య చెప్పుకున్నాము. నాకు తక్షణంగా నా డాక్యుమెంట్స్, ఎవిడెన్సు, పెన్ డ్రైవ్స్, ట్రాన్స్ఫర్ నోట్లు ఇవన్నీ ఉన్నాయి. దీనికి తోడు 4 లక్షల రూపాయలు క్యాష్ రావాలి. 4 లక్షల క్యాష్తో సహా 4 ఏళ్ళు టైం వేస్ట్ అయింది. టైం వేస్ట్ అయిపోయింది, డబ్బులు పోయినాయి. నాకు డబ్బులు రావాలి, నాకు కాగితాలన్నీ కూడా, నాకు ఎవిడెన్స్ అన్నీ కూడా నాకు తక్షణంగా ఇప్పించగలరని కోరుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఈ లాయర్ మీద కేసు పెట్టావా? కేసు పెట్టాను, పోలీస్ స్టేషన్లో పెట్టాను, సిపి గారి దగ్గర పెట్టాను, కలెక్టర్ గారి దగ్గర పెట్టాను, జిల్లా సిపి గారు పెట్టాను, హ్యూమన్ రైట్స్ ఉమాదేవి గారి దగ్గర పెట్టాను, బార్ అధ్యక్షుడు ఇచ్చాను, బార్ కౌన్సిల్లో కూడా ఇచ్చాను. ఎక్కడ నాకు న్యాయం జరగట్లేదు. బార్ కౌన్సిల్లో మీ సమస్య పెట్టి న్యాయం చేయాలి కదా బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు బార్ ప్రెసిడెంట్ గారు నేను విచారించి నేను మీకు న్యాయం చేస్తాను, కాగితాలు అయితే ఇప్పగలుగుతాను అంటాడు. కాగితాలు ఇప్పేయడం కాదు, నాకు డబ్బులు కూడా కావాలండి అని చెప్పాను. నా డబ్బులు కూడా నేను అమాయకుడిని, నా దగ్గర డబ్బులు ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది. నాకు డబ్బులతో సహా వడ్డీలు కట్టుకోలేకపోతున్నాను, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాను. నా డబ్బులు, నా కాగితాలు ఇప్పియండి దయచేసి.